యేసు ప్రభుని వదిలేసి వెళ్ళిపోతున్న వారిని గురించి ఆశ్చర్యపడి ఒకవేళ నీ మనసులో చులకన ఆలోచన కానీ రానిచ్చావు సుమా, భక్తి చేయలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నామని యేసు ప్రభుని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే, ఓరే బాబు, యేసు ప్రభు చెప్పినట్లుగా మేము ధనాన్ని వదలేం, వ్యభిచారాన్ని వదలేం, జారత్వాన్ని వదలేం, దొంగతనాన్ని వదలలేము. యేసు ప్రభు చెప్తున్నట్లుగా మేము ఆచారాలు మానలేం, సాంప్రదాయాలు మానలేం, కట్టడం మానలేం. యేసు ప్రభు చెబుతున్నట్లుగా మా చేతులతో మేము నిర్మించుకున్నటువంటి వాటిని ఆరాధించడం మానలేము. యేసు ప్రభు చెబుతున్నట్లుగా మా హృదయాన్ని మార్చుకోలేమని వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే, వాళ్ళు వెళ్ళిపోయిన దానికి యేసు ప్రభుని మనం ఎందుకు చిన్న చూపు చూడటం? అగ్ని దగ్గర నిలబడలేక ఎవడో వెళ్ళిపోయాడు కదా అని అది అగ్ని కాదని మనం చెప్పగలమా? చెప్పలేము. అది అగ్ని కాబట్టి వాడు దాని దగ్గర నిలబడలేక వెళ్ళిపోయాడు. ఇలా అయితే ఎవడు రక్షణ పొందగలడా? నువ్వు రక్షణ పొందలేవేమో. రక్షింపగలగడానికి ఆయన సమర్థుడు. ఎవరిని రక్షించాలో ఆయన రక్షిస్తాడు, ఎవరిని రక్షణలోనికి నడిపించాలో ఆయన నడిపిస్తాడు. విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండునట్లు నా చేతులు కొరచ కాలేదు అన్నాడు ఆయన. ఆయన కొర చేతులు కాదు. ఎవరిని రక్షించాలో వారిని రక్షిస్తాడు, ఎవరిని పట్టుకోవాలో వారిని పట్టుకుంటారు, ఎవరి వెన్ను తట్టాలో ఆయన వారి వెన్ను తట్టుతాడు.